తండ్రి అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సండే వేళ ఈ ఆరాధనకి కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ, పరిశుద్ధులకి, ప్రియులకి ప్రభు నామములో వందనాలు తెలియజేసుకునొచ్చు. నిజంగానే మనం ఈ శనివారం దినములో తరచుగా ప్రవక్తల గురించిన ధ్యానం చేస్తున్నాము. ఆ భాగంగానే దాదాపు ఆమోసు ఒక ప్రవచనం, ఆయన ఒక దర్శనాల గురించి మనం చూసాము. ఇంకా తర్వాత కూడా ఆయన గురించి కూడా 2 పార్ట్ చూసాము. 3వ పార్ట్ ఈరోజు కూడా మొత్తం 9 అధ్యాయం ఉంది. దాన్ని 6 దాకా చూసాము. 7, 8, 9 మూడు అధ్యాయం ఈరోజు చూసుకుంటాము. ఏమంటే ఈ యొక్క విషయంలో చూసినప్పుడు ఎంతైనా తన ఎన్నుకున్న, ఏర్పరచుకున్న, తాను ప్రేమించిన, తాను పిలిచి వాళ్ళని విడిపించి రక్షించి ఒక దేశంగా ఏర్పరిచిన దేవుడే. అయితే ఎంతైనా తాను ప్రేమించిన పిల్లలైనను ఎప్పుడైతే దేవుని నీతిని, దేవుని చట్టాన్ని, ఆజ్ఞలను, దేవుని వాక్యములను ఎప్పుడు అతిక్రమిస్తారో, ఎంతైనా తాను ప్రేమించిన, చేర్చుకున్న పిల్లలైనా దేవుని దగ్గర దండన అనేది తప్పకుండా ఉంది. తీర్పు అనేది ఖచ్చితంగా చేస్తాడు. అదే ఈ ఒక అధ్యాయంలో చూడవచ్చు. ఇక చివరికి ఈ ఆమోస్ గారు ఈ తీర్పు చెబుతూ వస్తారు, కానీ ఆయన లాస్ట్లో దేవుని దగ్గర గోజారుకుంటారు, మొరపెడతారు. అయ్యో దేవా, ఇలా చేస్తే యాకోబు మిగిలడే, యాకోబు ఒత్తిగా పోతాడే అన్నప్పుడు నిజంగానే ఆయన సేవకుడు పశ్చాత్తాప చూసి దేవుడే కనికరిస్తాడు. అయితే లాస్ట్లో ఆశీర్వదిస్తాడు. మళ్ళీ చెప్తాడు, నేను ఆశీర్వదిస్తాను, కడతానని. అయితే తీర్పు అనేది నిశ్చయం. ఎంతైనా తాను ప్రేమించిన, తాను ఎంతనా ఇష్టపడిన కుమారుడైనను, దేశమైనను, ప్రజలైనను, రాజులైనను, యాజకులైనను, ఎవరైనా సరే, అయితే అతన్ని దేవుని వాక్యమును అనుసరించేది ఆయనకి ముఖ్యం. దేవుని నీతిని, న్యాయాన్ని, చట్టాన్ని కైగొనేది ఇష్టమే. అయ్యో ఆయన మనము ఇంతకాలము ప్రేమించామే, నడిపించామే, ఎవరు చుట్టుపక్కల ఏమనుకున్నా, దేశం అదంతా దేవునికి ఏం మాత్రం లేదు. నేను నీతిని చేస్తా. ఒకటే, నాకు నీతి అంటే ఇష్టము, నీతి జరిగించేవాడు ఇష్టము, నీతిని ప్రేమించేవాడు ఇష్టం ఆయనకి. చూడండి, గ్రంథంలో నీతిని జరిగించే వాళ్ళకి గొప్పగా ఒక ఆశీర్వాదం పెడుతూనే ఉంటాడు కదా. నీతిని జరిగించే వాళ్ళకి ఒక ఆశీర్వాదం ఉంటూనే ఉంటుంది కదా. అదే నీతిని ఎప్పుడైతే వాళ్ళు మరి విడిస్తారో అప్పుడు ఖచ్చితంగా ఏమన్నా దండన అనేది చక్కగా మర్చని చూడ. అదే ఇక్కడ చూడవచ్చు. ఈరోజు చూసేది కూడా ఆ 7వ అధ్యాయంలో మొదటి వచనం చూసినప్పుడు ఏం చూపిస్తారంటే ఆయనకి చూడండి ఎంత బాగుంది. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దాన్ని నాకు కనపరిచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. ఇది ఎందుకు ఇలా చూపిస్తుందంటే ఆ దేశాన్ని కరువు రప్పిస్తానని సూచనగా చూపిస్తున్నాడు. అనేది ఒక ఏం వాడారు దేవుడు అన్నిట్లో, ఒక శిఖనము, ఒక గురుతులు వాడారు. ఎక్కడ చూసినా డైరెక్ట్గా చెప్పరు అనమాట. ఇప్పుడు ఆ దేశమును చూసినప్పుడు చాలా ప్రవక్తల ద్వారా, ఎజికల్ ద్వారా చాలా ఏం చెప్తారు, మీరు వెళ్ళిపోని అంటారు. మీరు చాలా ఏంది, ఇప్పుడు ప్రయాణం పడేవాడు ఎలా పోవాలా, ప్రయాణం వెళ్ళాలి, దేశానికి వెళ్ళాలంటే ఎలా వెళ్తాడు, తన సామగ్రిని కొన్ని మూట కట్టుకొని వెళ్తాడు కదా, ఆ మరి వెళ్ళమంటాడు ప్రవక్తని. అలా కొన్ని సందర్భాల్లో ఆయన మొలతాడు ఎత్తుకొని పోయి ఆ నది ఒడ్డున పాతి పెట్టు అంటాడు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత పోయి చూడంటారు, అది కొద్దిగా చెడిపోయి ఉంటుంది, ఇలాగే చెడిపోతారు అంటారు. అన్నిటి ఒక్కొక్క సిగ్నం వాడతారు దేవుడు. అలాగే ఇక్కడ కూడా చూసినప్పుడు మిడతల్ని పంట మీద వచ్చినట్టు ఇది చూపిస్తారనమాట. ఎందుకు చూసినప్పుడు అది ఆ దేశంలో రాకపోయే దేవుని తీర్పు చేసేదానికి ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఏమంటే కరువు వస్తుంది అని ఒక హెచ్చరిక చెప్పడానికి ఆయన చూపిస్తున్నాడు. అయితే ఈ ఒక విషయంలో చూసినప్పుడు ఈయన చాలా కన్నీటితో ఆయన వేడుకుంటాడు సేవకుడు. ఎంత బాగుందంటే చూడండి, కింద 1-2 చదివారా? 2 చదవలేదు. ఇంకా నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జన్మ గల వాడు, అతడు ఎలాగూ నిలుచును అని నేను మనవి చేయగా. ఎవరు మనవి చేసింది? దర్శనం చూపించిన సేవకుడు ఆమోసు
తీర్పు చేయమని చెప్పేశాడు. నువ్వు చూడప్ప ఇలా చూపించాను చెప్పు అంటే అతనే తిరిగి మనవి చేస్తున్నాడు, దేవా నువ్వు ఇలా చేస్తే బొత్తిగా యాకోబు నశించిపోతాడు కదా, వాడు ఎలాంటి వాడంట, స్వల్ప జనం, కొద్ది జనం వాడు కదా, దేవా ప్లీజ్ ఎవరు చూడండి, తీర్పు చెప్పి ఆయనకి బాధ కలిగి అంతగా తీర్పు వస్తా ఉంది. ఇప్పుడు తీర్పు ఇచ్చేది ఎంత ఇదిగా ఉంటుంది, ఒక ఒక గౌరవమైన ఇది అది, మీకు ఇలా తీర్పు చేస్తా. అయితే ఆ తీర్పుని విని ప్రజలకు చెప్పే మనిషికి బాధ కలుగుతా ఉంది. అప్పుడు ఎంతగా ఆ తీర్పు ఎలా ఉంది, అంత కఠినంగా ఉంది. అప్పుడు అంటున్నాడు ఆయన, దేవా నువ్వు చేసే ఈ ఒక వల్ల యాకోబు కొద్దివాడే కదా, చిన్నవాడే కదా, ఏమంటాడు అక్కడ, కొద్ది జనము, మళ్ళీ చదవండి, నీవు దయచేసి క్షమించుము దేవా, యాకోబు కొద్ది జనము గలవాడు అతడు ఎలాగూ నిలుచును, ఎలా నిలుస్తాడయ్యా తండ్రి, నువ్వు ఇలా చేసేది ఎలా నిలుస్తాడయ్యా, క్షమించు దేవా. చూడండి ఎంతగా, చూడండి ఒక సమాజము ఒక దేశము విరోధంగా పాపం చేసి శిక్షకు తీర్పుకు వచ్చింది, లాస్ట్కి 1-2 పాపాలు కాదు చేసింది వాళ్ళు, లెక్కలేనిది. అయినను తీర్పు చెప్పే సేవకుడికి ఉంది బాధ. చూడండి, అయ్యో దేవా వాడు కొద్ది జనం గలవాడే, వాడు నశించిపోతాడే, లేకుండా పోతాడప్పా. అప్పుడు ఏం చెప్తాడు దేవుడు, 4వ వచనము 4, 5 చదువుతాం. యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగుదని సెలవిచ్చెను, మరియు అగ్ని చేత దండింపవలనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరిచెను. మళ్ళా దర్శనం చూపిస్తాడు, అగ్ని వస్తుంది. అప్పుడు మళ్ళా ఏం చేస్తాడు ఈయన, మళ్ళా అది వచ్చి అగాధమైన మహాజలమును మృంగివేసి స్వాస్యమును మృంగ మొదలు పెట్టినప్పుడు ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు అతడు ఎలాగూ నిలుచును మానివేయుమని నేను మనవి చేయగా, మరలా మనవి చేసి ఇప్పుడు చూపింది ఒక ఎలా ఉంది దర్శనం తెలుసా. ఇది ఫస్ట్ మిడతలు వచ్చినాయి, కరువు వస్తుందంట ఫస్ట్ దేశం మీదకి, అదొక గుర్తు. తర్వాత గుర్తు ఏమొస్తాడు తెలుసా, అగ్ని చేత దండింపవలనని. దేశం అంతటా ఏమైపోతాయి ఇప్పుడు అగ్ని వచ్చి కాల్చి, అది ఒక పక్క. అంటే అరకొర మిగిలిన వాటిని మిడత తిని పడేస్తాయి, ఒకటి మిగిలికూడదాడా, ఇంకా మిగిలిన వాటిని అగ్ని కాల్చి పడేస్తుంది, ఏం మిగిలకూడదాడా. అప్పుడు మరలా బాధపడి సేవకుడు, దేవా ఏమంటాడు మళ్ళా, క్షమించేది అది చదవండి 6, 5 చదవండి. ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు అతడు ఎలాగూ నిలుచును మానివేయమని నేను మనవి చేయగా, చూడండి యాకోబు కొద్ది జనము గలవాడు, దేవా అతడు ఎలాగూ నిలుచును. ఎలా నిలుస్తాడు తండ్రి, ఫస్ట్ మిడతలు చూపించారు ఫస్ట్ దర్శనంలో, 2వ దర్శనంలో అగ్ని చూపిస్తున్నారు. ఇదంతా దర్శనమే జరుగుతుంది. ఈయన దర్శనంలో పోరాడుతున్నాడు. పౌలు గారు అప్పుడు ఒక మాట అంటారు కదా, నేను మీ కొరకు నా ప్రార్థనలో పోరాడి తిని. చూడండి ఆ కాలంలో సేవకులు ఎలా ఉన్నాయి, ఇది ఎక్కడ జరిగేది ఎంత సంభాషణ, ఆయన హృదయంలోనే ఆయన దర్శనం ఇస్తాడు, ఆయన తలంపుల్లో వస్తుంది ఇది, ఆయన దర్శనంగా చూస్తున్నాడు. దర్శనంలో ఆయనకి ఏం చేస్తాడు, వెంటనే అయ్యో ఇది చాలా కఠినంగా ఉంది దేవా, ఓ యాకోబు కొద్ది దినం వాడు ఎలా నిలబడతాడు తండ్రి, ఈ అగ్ని ఇది ఫస్ట్ మిడతలు కరువు, తర్వాత ఇప్పుడు నాశనము, ఎలా నిలుస్తాడు మనవి చేయగా ఆయన ఏమంటాడు కింద మళ్ళా, ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అదియు జరుగుదని సెలవిచ్చాను. మరలా కూడా చెప్తాడు సేవకుడా, నీకు ఏం చూపిస్తానో, నువ్వేం చేయాలో ఏం చెప్పాలో అది వరకు చెప్పు, నువ్వెందుకు గోచేస్తావు. అంతే ఆయన చూపించిన దర్శనం ఎంతగా తీవ్రత ఉంటే, దాని భావం ఎంత అధికంగా ఉంటే, అది ఎంత నాశనకరంగా ఉంటే ఈయన ఎంత బాధపడతాడు. దర్శనంలోనే అదొక దర్శనం కనపడేది అంత తీవ్రంగా ఉంటే, అంత భయంకరంగా ఉంటే, సేవకుడు వేడుకుండే చూడొచ్చారా, దేవా యాకోబు కొద్ది జనం గలవాడు ఎలా మిగులుతాడు తండ్రి, ఎలా మిగులుతాడు, ఇప్పుడు నువ్వు కాల్ చేసి ఎలా మిగులుతాడప్పా. అయినను దేవుడు మళ్ళీ చెప్తాడు, నేను చేసేది నువ్వేం చేయవద్దు, కమ్ముండు అంటాడు. మళ్ళీ ఏం చెప్తాడు 7 వచనంలో ఇంకొకటి ఇస్తాడు. ఇప్పుడు మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక్క గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను. మళ్ళీ ఇంకొక దర్శనం చూపిస్తా, 3వ దర్శనం ఇస్తున్నాడు.
ఇప్పుడు ఏముంది అది? మట్టపు గుండు. అంటే ఈ ఏ పని చేసేవాళ్ళు, మేస్త్రి పని చేస్తారు కదా, కట్టడం నిర్మించే వాళ్ళు ఒక గోడ చక్కగా నిర్మించాలంటే ఏం కావాలా? తూకు గుండు అంటాం. ఇప్పుడు వాడికి భాషలు ఏమొచ్చేస్తుంది, తూకు నూళ్ళు అంటాం, తూకు గుండు అంటాం. అది అయితే ఏం చేయాలా? చక్కగా అది కరెక్ట్గా అది ఆడేట్టుగా పెడితేనే ఆ గోడ చక్కగా ఉంది, 90 degrees అంటాం, చక్కగా వస్తుందని అర్థం. అది లేకపోతే, వాటర్ లెవెల్ లేకపోతే ఏం చేయలేము, ఆ క్రాస్ అయిపోతాయి, బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండదు, భూమి నుండి ఒకే ఒక లెవెల్ ఉండాలి. అలా చెప్తున్నా. ఇప్పుడు దాన్ని చూపిస్తున్నాడు దర్శనంలో. ఏం చూపిస్తున్నాడు? ఒక మట్టపు గుండు ఎత్తుకొని తూచుతున్నాడంట. తూచినట్టు ఏమైందంట? దర్శనరీతిగా కనపరచెను. యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను. ఇప్పుడు ఆయన ఎందుకు ఈ మట్టపు గుండు అన్నప్పుడు ఇక్కడ ఆ తూంచే అది ఏం మట్టపు గుండు అని ఏం అర్థం? అదే లెవెల్ సరి చేసేది అనమాట. లెవెల్ సమధార కావాలి. అక్కడ వాళ్ళ ఒక ఏమంటారు, నీతి, వాళ్ళ ఒక పరిశుద్ధత, వాళ్ళ ఒక నిజాయితీ, వాళ్ళ ఒక యథార్థత ఏది లేదంట. దాన్ని చూస్తున్నాడంట ఆయన. మట్టపు గుండు అంటే ఏం అర్థమో? అది ఏం చేస్తుంది? అదే అది ఎలా నిలబడుతుంది? స్ట్రైట్గా నిలబడి నీతి అనమాట. వాళ్ళ దేవుడు చూసినప్పుడు దేవుడు క్షమించలేనంత అపరాధం ఉందంట వాళ్ళ దగ్గర. ఇప్పుడు క్షమించాలన్న కొన్ని అపరాధం నువ్వు తప్పిదాన్ని ఏం చేసేస్తే ఏం చేయమన్నారు? ప్రభువే క్షమించండి అంటారు. మీరు తండ్రి అయితే బహుమానం పొందాలన్నా మీ తోడు వాళ్ళు ఏం చేయండి, క్షమించుడి, మీ పాపం ఏం చేయబడుతుంది, క్షమింపబడుతుంది. మీరు క్షమించకుండా మీకు క్షమాపణ ఏం లేదు. అలాగే ఇక్కడ చూసినప్పుడు క్షమించేంత లేదంట వాళ్ళు అంతే చెప్తున్నారు. 2 చోట్ల కూడా ఏం చెప్పాడు ఆయన? 2 దర్శనం ఇచ్చారు, 3వది ఇస్తున్నారు. 3వ కూడా ఏం చెప్తున్నారు? ఆయన అడుగుతాడు, దేవా ఈసారి క్షమించుము, మన్నించుము అంటారు. ఆయన ఏం చెప్తాడు? దేవుడు జరగదు అంటాడు. అది అంటే ఏమి అర్థము? క్షమాపణకి మించిపోయింది, క్షమించేంత లేదు అది. కొన్ని అది చెప్తారు కదా, పౌలు చెప్తా చక్కగా, నేను ఏది మరణకరమైన పాపం కలవు, మరణకరం కాని పాపం కలవు. మరణకరం కాని పాపాన్ని నేను క్షమించమని వేడుకోమంటాను, కానీ మరణకరమైన పాపాన్ని నేను వేడుకొని చెప్పను అంటాడు. అప్పుడు ఏమి అర్థము? మరణకరమైనది ఉంది, మరణకరం కానిది ఉంది. ఇప్పుడు కాని పాపం గురించి పౌలు ఓకే చెప్తాడంట, మరణకరమైనది నేను చెప్పను అంటాడు. అది దేవుడే మీకేం చేయాలంటాడు. ఆయన తీర్పు అలాంటి పరిస్థితి ఇది. ఇప్పుడు ఇది ఎంత, ఇప్పుడు వాళ్ళని 2 చోట్ల కూడా నాశనం అంటాడు. అంటే ఏమని అర్థము? మరణకరమైన పాపం చేసి ఉన్నారు వీళ్ళు, అంటే క్షమించడానికి ఏం లేదు అక్కడ. వీళ్ళు లేని పరిస్థితి ఉంది. ఆయనను మరలా ఆయన వేడుకుంటాడు. చూడండి 9 పని చూసినప్పుడు ఏం చెప్తాడు మళ్ళా? ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నతి స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇజ్రాయేలు రాజైన యెరోబామునకు వర్తమానము పంపి, ఇజ్రాయేలీయుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు, యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు, ఇజ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేసెను. చూసారా ఇప్పుడు ఏం పరిస్థితి తెలుసా? ఇప్పుడు ఇన్ని మిడతలు కరువు చూపించినాడు దేవుడు ఒకసారి మిడతల ద్వారా, తర్వాత అగ్ని చూపించాడు ఒకసారి దేవుడు, తర్వాత 3వది మట్టపు గుండు చూపిస్తున్నాడు. అయితే ఇదన్నిట్లో కూడా మోషే గారు ఆమోసు 2 సార్లు ఏం చేస్తున్నాడు? ఆయన దగ్గర దేవుడి దగ్గర బ్రతిమాలుచున్నాడు. అయ్యో ఇంత పొత్తిగా చేస్తే నశించి యాకోబు లేకుండా పోతాడు దేవుడా అని చెప్తున్నాడు. కొద్ది జనమే దేవుడు అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ జనాంగం ఎవరు మీరు తిరగబడుతున్నారు తెలుసా? ఇప్పుడు లాస్ట్కి ఇది ఇక్కడ దేవుడు కోపంగా వచ్చేసేది. మీ కొరకు అతను పశ్చాత్తాపడి నా దగ్గర గోజారుకుంటా ఉంటే
మీ కొరకు కనికరం కోరుకునే సేవకుడు ఉంటే ఇప్పుడు ఏం చేస్తుండే, తిరగ తిప్పించి అన్ని నిందలు ఆయన మీద వేస్తున్నారు. ఎవరి గురించి తప్పుగా చెప్తున్నాడంట, ఈ ఆమోసు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, కాని మాట పలుకుతున్నాడని చెప్పి రాజు పిలిచి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి అయిపోతా ఉంది. ఇంకా మీద నువ్వేం చెప్పకూడదు, ప్రవచించవద్దు అంటున్నాడు. ఇప్పుడు అప్పుడు నిజంగానే ఆ 13వ వచనం చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంది. చూడండి 12 ఉంది. మరియు అమధ్య ఆమోసుతో ఇట్లా నేను దీర్ఘదర్శి తప్పించుకుని యూదా దేశమునకు పారిపోమ్ము, అచ్చటనే బత్తెము సంపాదించుకును, అచ్చటనే నీ వార్త ప్రకటించుము. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఉండవద్దు, దేశం వదిలి పారిపో అంటున్నాడు. దేవుడు ఏం చెప్పి పిలుచుకొచ్చాడు ఆయన్ని. ఇక్కడే వచ్చి చెప్పమని దేవుడు పిలిచింది. దేవుడు పిలిచింది ఎందుకో, ఇక్కడ వచ్చి నువ్వు చెప్పు అని చెప్పితే వీళ్ళేం చెప్తున్నారు, ఇక్కడ ఉండవద్దు, నువ్వు పారిపో అని చెప్పి కింద చెప్తారు. ఏం చెప్తున్నా, ఇంకా బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీవిక్కను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. ఇప్పుడు ఖచ్చితంగా ఆర్డర్ ఇస్తున్నారు, ఇంకట నువ్వు ఇక్కడ ప్రవచించకూడదు. ఎందుకంటే ఇప్పుడు దేవుని మాట ఎంత కఠినంగా ఉంది కదా. ఏమని ఉంది ఆడ, అగ్ని ఫస్ట్ మిడత వచ్చినాయి, కరువు, తర్వాత అగ్ని వచ్చినాయి, నాశనము, మూడవది వాళ్ళు తూస్తున్నాడు నీతి. అక్కడ మూడిట్లో వీళ్ళకి ఎలా ఉంది, ఆ పైన ఇంకా అధ్యాయం అంతా చదివినాం కదా, ఎలా ఉంది వీళ్ళకి. ఇదేంది ఇతను చెప్పేది చూస్తే భయంకరంగా ఉంది కాబట్టి ఇతను ఏమైనా మనల్ని భయపడుతున్నాడు ఏమో అని ఇతని మీద తిరగబడుతున్నారు. ఆడ ఉండే ఇంకా కొంచెం అటు ఇటు ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆయన అందరూ రెచ్చగొట్టి వాళ్ళతో రాజు పిలిచి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి అయిపోతుంది. అప్పుడు ఏం చెప్తాడు కింద సేవకుడు, అందుకు ఆమోసు అమధ్యతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకుని వాడను. ఎంత ఓపెన్గా చెప్తాడంటే యథార్థంగా చెప్తాడు. చూడప్ప, నువ్వు అనుకున్నట్టు నేనేమో ప్రవక్తల సంతతిలో పుట్టినవాడు కాదు, ప్రవక్తల జనాంగము కాదు. నేనేం చేశాను, నేను పశువుల కాపరి అయ్యా. నేనేం చేస్తున్నాను, మేడి పండు నేర్చుకుంటా ఉంటే అక్కడ ఏమొచ్చింది, నాకు నా మందలను నేను కాచుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. ఇంతే. ఆయన ఎంత ధైర్యవంతుడు కూడా. ఆయన వీళ్ళ కొరకు గోజారి దేవుని దగ్గర, ఇప్పుడు దేవుడు ఎంత బాధపడతాడు, ఒరే మూర్ఖులారా, మీ కొరకు అతను నా దగ్గర బ్రతిమాలు కొనుచుంటే ప్రతి మాటకి ఏం చేస్తున్నాను, నన్ను అడుక్కుంటా ఉంటే నేను చెప్తున్నాను కమ్మును ఉండు, ఊరక ఉండము, నేను అదంతా ఏం చెప్తున్నాడు అక్కడ, ఇది జరగదు అని ఆపివేస్తున్నాడు దేవుడే. అయ్యో దేవా, కొద్ది జనముల వాడు యాకోబు పొత్తిగా పోతాడే, లేకుండా పోతాడే అని బాధపడుతున్న సేవకుడిని పోయి నువ్వు చెప్పవద్దన్నప్పుడు దేవుడు ఎంత కోపం వస్తుంది దేవుడికి. వీళ్ళు మేలును కోరుకునే సేవకుడు ఆయన ఏం చేస్తున్నాడు, వీళ్ళ కొరకు వీళ్ళని క్షమించమని కోరుకుంటాడు, గోజారుకుంటున్నాడు దేవుని దగ్గర. అయ్యో దేవా క్షమించము, ఎందుకంటే క్షమాపణ గల దేవుడు నువ్వే కదా, ఆయన తెలుసు ఆయనకి. అక్కడ చూడు యోనా ఏం చేశాడు, తీర్పు చెప్పేసి పోయి ఎప్పుడు జరుగునా కాసుకొని ఉన్నాడు. ఈయన తీర్పు చెప్పిన వెంటనే తీర్పుతో పాటు ఈయన ఏం చేస్తున్నాడు, వ్యత్యాసం చూడండి, ఒక సేవకులు వ్యత్యాసం చూడండి. ఆయన పోయి చెప్పేసి ఒక కొండకి, అది కూడా కొండకి కాగా పట్టణం కనబడేట్టు కూర్చున్నాడు పైన. ఆ పట్టణం కనబడేట్టుగా పోయి కొండ మీద కూర్చొని చూస్తా ఉన్నాడు, ఏం జరుగుతుందో చెప్పిన తీర్పు ఎప్పుడు జరుగునా అని కాసుకున్నాడు, ఎప్పుడు ఏం అవ్వాలని, నాశనం అవుతుందా అని. ఇతను చూడండి తీర్పు చెప్తానే ఉన్నాడు. తీర్పు వచ్చిన వెంటనే దేవుని దగ్గర గోజాడుతున్నాడు, అయ్యో ఇంత కఠినమైన తీర్పు ఉంది దేవా, మన్నించు, సహాయం చెయ్యి, బొద్దిగా లేకుండా పోతాడే, నీ యాకోబు కదా. ఎవరిని గుర్తు చేస్తున్నాడు ఆయన, ఎవరిని గుర్తు చేస్తున్నాడు అక్కడ. చూడండి, ప్రియమైన ఎవరిని, యాకోబు. ఆయనకి ఎంత ఇష్టం కదా, ఏశావు కాదు చెప్పలేడు, యాకోబు చూడండి. ఎందుకంటే యాకోబు దగ్గర ఏం చేస్తున్నాడు ఆయన, 12 గోత్రం ఉన్నాయి కదా, నీకు వాళ్ళు అక్కడ చూశారు కదా, ఎంతగా తెలివి చూడు ఆయనకి. యాకోబునే యాకోబు కదా నువ్వు ప్రేమించినావు, యాకోబు కదా ఈశ్వరుడు కదా, ఎంత చూడు. మళ్ళీ ఈసాకు అంటాడు, యాకోబు తర్వాత ఏమని మాట్లాడతారు అక్కడ. చూడండి ఎంత బాగా యాకోబుతో ఈసాకు ఈసాకునికి ఇష్టం కదా. అప్పుడు చూడు, దేవుని ఇష్టమైన జనాంగని చెప్పి వేడుకుంటా ఉంటే ఇతను వచ్చి ఎంత వ్యతిరేకంగా నువ్వు చెప్పకూడదంట. అప్పుడు చెప్తున్నాడు ఆయన, నేనేమి ప్రవక్తల సంతతి వాడు కాదు, నేను ప్రవచించిన వాడు కాదు, నీ పశువుల కాపరి, నేను మందను కాయొచ్చు, మేడి పండు ఏరుకుంటా ఉంటే నన్ను వచ్చి ఏం చెప్పాడు, ఇజ్రాయల్కి పోయి ఏం చెప్పు నువ్వు,
నా వాక్కు వాక్కు చెప్పమని నువ్వు ఇప్పుడు వద్దంటావే. అప్పుడు ఏమంటాడు? పల్లె ఖండిస్తాడు ఈయన కూడా. ఏమంటాడు కింద? యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలీయులను గూర్చి ప్రవచింపకూడదనియు, ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇతను భయపడే వ్యక్తి కాదు ఈయన. ఎందుకంటే ఈయన ఏం మేపుతున్నాడు? ఈయన మేపేది ఏమే? పశువుల కాపురి. ఈయన గొర్రెల కాపురి కాదా? గొర్రెల కాపురి ఎలా ఉండొచ్చు ఒకవేళ? ఎందుకంటే గొర్రెలు ఎలా సాఫ్ట్ కదా అది. పశువులు అంటే ఎలా ఉంటుంది? ఇంచుమించి ఎద్దు కాదు ఈకులే కదా. ఎద్దు ఇది ఒకే మరి ఉంటుంది, ఒకే కదా. దానికి ఉన్న అన్ని బలం దీనికి దాని అన్ని ఏమే కొవ్వు షార్ప్నెస్ అన్ని ఉంటుంది. పశువులు కాపాలంటే ఎలా ఉండాలి కొంచెం. ఈయన కూడా అదే అంటున్నాడు గట్టిగా. చూడప్ప, నన్ను పిలిచి దేవుడు పోయి ఇజ్రాయేలుకి పోయి చెప్పమని చెప్తే నువ్వు చెప్పకూడదు, ఎలా చెప్తావు నువ్వు? ఏమంటాడు మరి కింద? ఇప్పుడు ఈయన తీర్పు చెప్తాడు. ఇప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏమంటే నీ భార్య పట్టణమందు వేశ్యగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు. అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి వెళ్ళిపోతారు, చెరగొనబడుదురు. ఎంతో కోపం వచ్చిందంటే అప్పుడు వరకు దేవుడి దగ్గర ఈయన గోజారుకుంటా ఉంటే వాళ్ళ కొరకి అతను వచ్చి దేవుడు పని చేసేవారిని ఆపుతా ఉంటే ఎంత కోపం వస్తుంది. ఆల్రెడీ దేవుడు తీర్పు చెప్పేస్తున్నాడు దగ్గర. ఆయన ఎంతో చూసి చెప్తున్నాడు, ఎక్కువ కూడా చెప్పున్నాడు ఏమో తెలీదు. ఆయన దేవుడిని వేడుకుంటా ఉంటే ఇతను వచ్చి నువ్వు చెప్పకూడదు, ఇక్కడి నుంచి పారిపోయి అక్కడికి పోయి చెప్పు అంటాను. నువ్వు చెప్పేది అబద్ధమని ఆటంకపరిచేది. ఖచ్చితంగా అయితే కట్టని దేవుడప్ప, నేనేమో ప్రవక్తను కాదు, అది నేనేమి పశువులు కాస్తున్నా. నన్ను పిలిచి దేవుడు ఇప్పుడు ఇజ్రాయేల్కి పోయి చెప్పమన్నాడు. ఇక్కడ వచ్చి చెప్పవద్దు నువ్వు చెప్పడానికి నువ్వెవరు? ఆ మాట ఉంది కదా. ఏమంటాడు అక్కడ? యెహోవా మాట కాదు, నా మందలను నేను కాచుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలీయులకు ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చాను. యెహోవా మాట ఆలకించుము, ఇజ్రాయేలుని గూర్చి ప్రవచింపకూడదనియు, ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. నువ్వేమో ఆజ్ఞ నాకు ఇచ్చుచున్నావే అంటే ఏమి అర్థము? నన్ను పంపింది ఎవరు? దేవుడు. అప్పుడు నేను ఎవరికి భయపడాలా? ఈరోజు చాలా మంది ఇక్కడే ఉన్నారు. దేవునికి మీరు ఏం చేయకూడదు అంటే బెదిరిస్తే ఏం చేస్తున్నాడు మనుషులు? ఈయన ఎవరు? ఆయన బెదిరించేది రాజు. ఆయన ఈయనేం చెప్తున్నాడు? ఏమైనా చూడు, ఆమోసు చెప్పేది ఎంతగా చూడు. నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఏమంటాడు అక్కడ? నన్ను దేవుడు పిలిచాడు. యెహోవా నన్ను పిలిచి, దేవుడు నన్ను పిలిచాడప్ప. నువ్వు చెప్పవద్దు. ఏం చెప్తున్నావు నువ్వు? ఇస్సాకు వారి గురించి, ఇస్సాకు సంతతి వారిని గురించి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. నువ్వు నీ ఆజ్ఞ ఇస్తే నన్ను ఆజ్ఞించింది ఎవరు? నన్ను పిలిచింది ఎవరు? అదిదే ఈ రోజు క్రైస్తవులు చాలా మందికి ఈ వైరాగ్యత ఉండాలి. ఈ సేవకుడు వల్లే ఎంత గొప్ప వైరాగ్యత చూడండి ఆయనకి. నన్ను పిలిచింది ఎవరు? నేనేమన్నా ప్రవక్తలు సంతతి వారు లేదు, నేను పశువులు కాపురి. నన్ను పిలిచి చెప్పమనేది ఎవరు? ఎంతగా దేవుడు ఆయన దర్శనం ఇచ్చి అంత అన్ని అధ్యాయం ఏమంతా అది ఆయన ఇచ్చిందంత ఏమనుకుంటారు? అన్ని దర్శనాలే. దర్శనం ఇచ్చి చూపిస్తా ఉంటే ఈయన గోజారుకొని వస్తే అయ్యో దేవా జనం చూడు ఆ దేశం కొరకు ఈయన బ్రతమాలుకుంటే ఇతని బెదిరించేది. నువ్వు సేవ చేయకూడదు, నువ్వు వాక్యం చెప్పకూడదు, నువ్వు ఎవరి గురించి చెప్పవద్దు, వెళ్ళి పారిపో. అప్పుడు ఎంత కోపం వచ్చింది సేవకుడు చూసారా? వెంటనే అంటాడు, నువ్వు ఎలా అవుతావో ఖచ్చితంగా నువ్వు చచ్చిపోతావు అపవిత్రుడుగా అని. దేశం ఏమైపోతాడు ఇప్పుడు? చెరపట్టి వెళ్ళిపోతుంది. ఒకే దేశం గురించి ఎన్ని మంది ప్రవచనం చెప్తారు చూసారా? ఒకే దేశమే, అక్కడ జరగబోయే తీర్పే, దాన్ని ఎన్ని విధాలుగా ఎవరు చెప్తారు చూడండి. ఒక పక్క ఎవరు పలుకుతున్నారు, ఎన్ని మంది పలికారు. అంత భయంకరమైన పరిస్థితి ఆ దేశమునికి, ఆ దేశ ప్రజలకి దేవుడిచ్చే తీర్పు అది. ఇది అందరికీ ఏమిది పాఠము. ఎందుకు మనకి రాశారంటే మనకు పాఠము. ఆ జనాంగం ఎవరు?
అక్కడ ఆలయం ఎవరు, ఈ ప్రవక్త ఎవరు, అన్ని రాజులు ఎవరు, అన్ని మనకు ఉన్నాయి. ఇక్కడ మనకు చెప్తారు కదా, ఇప్పుడు తీర్పు ఎక్కడ ప్రారంభిస్తారంట? మొదట దేవుని ఇంటిలోనే, దేవుని ఆలయంలోనే. ఎక్కడ? దేవుని మందిరంలో, ఆలయంలోనే. ఇది ఎక్కడ కంపేర్ చేయవచ్చా? ఇక్కడ అక్కడే చెప్తున్నాడు. అక్కడ ఎక్కడ ఇజ్రాయెల్ ఫస్ట్ ఈ తీర్పుని జడ్జిమెంట్ ఎక్కడ ప్రారంభించారు? ఆలయమే కాలిపోయింది. ఆలయం కాలిపోయినగా మనకు గుర్తు వచ్చేది. ఫస్ట్ ఏం కాలుతుంది అక్కడ? ఆలయం ఏమైపోతుంది? వీళ్ళు దృష్టి అంతా దాని మీద ఉన్నాయి. అది గొప్పగా వైభవంగా. ఫస్ట్ అక్కడ ఆరాధన లేకుండా ఫస్ట్ ఏం చేసినాడు చెప్తున్నా కదా. ఈ వాక్ అనే కరువు వస్తుంది, మనం చెప్తారు కింద చూసినప్పుడు. అలా మనం చదువుకుంటూ వస్తాం. చూసినప్పుడు 17 వచనం అయిపోయిందా అంటే చెప్తా. అప్పుడు దేవుని మాటని చెప్పకూడదని ఆటంకపరచారు. చూడండి, దేవుని సేవకుడిని, దేవుడు వాక్కు విత్తేవాడిని దేవుడు పంపారు. దేవుడు ఏం చెప్పారు వాళ్ళని? అందుకంటే యేసు ప్రభు కూడా అనేక ప్రవక్తలు మీ మధ్యలో పంపాము, మీరేం చేశారు? అందరినీ ఏం చేశారు మీరు? అందరూ వినలేదు. ఒక పక్క వదులు ప్రతి వాడిని ఏం చేశారంట యెరూషలేము పట్టణంలోనే చంపినారు. అప్పుడు ఎంత ఘోర ఇదంతా లెక్క లిస్ట్ లో ఉంది. ఆ లాస్ట్ ఎవరు చంపేది? చంపేది ప్రభు. లాస్ట్ వేసిన చూడండి ఆయన్నే. ప్రవక్త అంటే లాస్ట్ ఆయనే కదా. ప్రవక్తల్లో మీ వాళ్ళు ఎవరు చంపకుండా యేసు ప్రభు లాస్ట్ ప్రవక్త, ఆయన కూడా చంపేశారు అక్కడే. అందుకే చెప్తున్నాడు ప్రభు చెప్పిన ఇది చూడండి. ఇక్కడ కూడా చూసినప్పుడు ఇప్పుడు 8వ అధ్యాయం చూసినప్పుడు తర్వాత ఇక్కడ నిజంగానే ఇక్కడ ఇంకొక దర్శనం ఇస్తారు. అక్కడ 3 ఇచ్చారు. తర్వాత ఇక్కడ కూడా అదే మళ్ళీ చూపుతారు. చూడండి 8:1 ఏమంటారు? మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనపరిచి. చూడండి, ఇప్పుడు పండ్లు కంబ చూపించి ఆమోసు నీకు కనపడుచున్నది ఏమని నన్ను అడగగా, వేసవ కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చే ఉన్నది. నేనికను వారిని విచారణ చేయక మానను. చూడరా ఇప్పుడు ఎందుకు ఈ మంచి ఫలించిన రెంటు ఏం చూపిస్తున్నాడు? ఇక్కడ ఒక గంప చూపిస్తున్నాడు. అంటే దాంట్లో కింద చూసినప్పుడు వ్యత్యాసం చూపిస్తారు. మళ్ళా మంచి ఫలాలు ఉన్నాయి, కొన్ని చెడు ఫలాలు ఉన్నాయి. అప్పుడు ఇజ్రాయేలులోనే కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు ఆల్మోస్ట్ చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరు ఏం చేయబోతాను ఇప్పుడు నేను? డివైడ్. చూడండి కింద చెప్తాడు ఆయన. ఏం చెప్తాడు అక్కడే కింద చదవండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును. 2 వచనం చదివారా? అయిపోయింది. అంటే అది 2 విషయం ఉంది కదా. ఇక్కడ చేస్తారా? మిన్నది కానుకరే పళ్ళతో కూడే కానుకరే. కంటిన్యూ. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును. చాలు ఇప్పుడు చూసినప్పుడు మంచి ఒక ఏమి బాగా పండిన ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చూపిస్తున్నాడు? ఒక మంచి పండ్లు కలిగిన ఒక గంప చూపిస్తున్నాడు. వేసవి కాలపు పండ్ల గంప. మంచి గంప. ఏం చూస్తున్నావు అన్నప్పుడు ఆయన కూడా అంటాడు, మంచి ఫలించిన ఏమంటాది? ఫలించిన ఒక గంపని సూచిస్తున్నాను. ఏమంటున్నాడు? అది చదవండి. 2వది ఆమోసు నీకు కనపడుచున్నదేమని నన్ను అడగగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చే ఉన్నది. నేనికను వారిని విచారణ చేయక మానను. చూసారా? అంతం వచ్చే ఎన్ని చోట్ల చూడండి. మనం ఎత్తుకున్న 7 నుండి అక్కడికి 3 సార్లు వచ్చినాయి. మరలా ఇక్కడికి 4వ సారి. నేనేం చేయను ఇంకను.
మళ్ళా మధ్యలో ఈయన ఎందుకు ఇంకా ఇంత తీవ్రంగా మాట్లాడుతాడు, దేవుడు కూడా గంప చూసినాడంటే ఇక్కడ అతని సేవకుడిని ఏం చేస్తున్నారు, అక్కడ ఖండిస్తున్నారు. సేవకుడిని ఏం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఏమని, ఇక్కడ నుండి ఏం చేయి నువ్వు, ఇక్కడ ప్రకటించేద్దాం, పారిపో అంటున్నారు. పారిపో, ఇంకా ప్రకటించవద్దు, అక్కడ పోయి ఏం చేయి నువ్వే పోయి. ఇప్పుడు దేవుడు వాక్కు ఇచ్చింది ఇక్కడ, ఈ వాక్కు చెప్పమనింది ఇక్కడ, ఆయన అన్ని చెప్పేసినాడు. యోన ఎక్కడ ఉన్నాడు, వాక్కు ఎక్కడ వచ్చింది, ఎక్కడ పొమ్మన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడో ఉన్నాడు, సంబంధం ఆయన అక్కడ వాక్కు వచ్చి నువ్వు లేచి ఏం చేయి, ఇప్పుడు నిన్నువేకి వెళ్ళు అన్నాడు. ఈయన డెడ్ ఆపోజిట్ వెళ్తున్నాడు, దర్శిసికి వెళ్తున్నాడు. అప్పుడు 2 ప్లేసులు లేదు, ఇక్కడ 3వ ప్లేస్ ఉన్నాడు, అక్కడ వాక్కు వచ్చింది. ఇక్కడ కూడా ఈయన కూడా అంతే, వాక్కు వచ్చింది. ఆయన ఎక్కడో ఉన్నాడు, అక్కడ ఎక్కడో తెక్కవ ఊర్లో ఏదో ఉన్నాడు ఆయన. అక్కడ నుండి వాక్కు వచ్చి వెళ్ళిపోమంటాడు. పోయి ఇజ్రాయెల్కి వచ్చి వాక్కు చెప్తే నువ్వు చెప్పవద్దంటే ఖండిస్తున్నారు, ఆయన బెదిరిస్తున్నారు, ఆయన పారిపోమంటున్నారు. అప్పుడు కోపం ఎక్కువ దేవునికి, ఇది చెప్పలా. అందుకే చెప్తున్నాడు, కింద చూసినప్పుడు ఆ ఒక దర్శనం ఇచ్చారు, ఖచ్చితంగా వచ్చింది చెప్పి ఇప్పుడు ఎక్కడ తీర్పు చేయిపోతారో ఆ ప్లేస్లో వచ్చేస్తారు. ఇప్పుడు నిదానంగా వచ్చేస్తాయి. ఇప్పుడు చెప్తున్నాడు 3వ వచనం ఏం చెప్తున్నాడు, దేవాలయంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతిష్ఠ స్థలమందును అవి పారవేయబడును, ఊరకుండుడి. ఇప్పుడు లాస్ట్లో ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు పాడే పాటకు ఆయన ఎలా వినపడుతుంది, ఆయనకి ఇంకా కొన్ని రోజులు వాళ్ళు ఏమైపోతారు, ఇంకా ఏడుస్తారు, శవాలు అయిపోతారు. ఏం చెప్తున్నాడు అక్కడ, అందరూ ఏమైపోతారు ఉంది అక్కడ, శవములు లెక్కకు ఎక్కువగును. ఇప్పుడు వాళ్ళు పాడుతున్నారు, ఇప్పుడేమో అక్కడ ఏమీ లేదు, జరగలేదు. అయితే ఇది చూపించే దర్శనం ఎలా ఉందంటే పరిస్థితి, వాళ్ళు పాడే పాట ఈ వేల లక్షలు చనిపోయిన మందికి పాడేట్టుగా ఉందంటే, ఆ రీతిగా వాళ్ళకు ఆ ఘోష వినపడుతుందంటే, వినపడి కింద చెప్తున్నాడంటే ఎందుకు ఇలా చేస్తాడంటే దాని ఒక మాట చెప్తాడు కింద 4వ వచనంలో, దేశమందు బీదులను మృంగివేయను, దరిద్రులను మాపివేయను, కోరువారలారా. అలా 6 వరకు, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు, అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయునట్లు, విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకుని వారలారా. చూడండి, వాళ్ళకి ఒక దేవుడు విశ్రాంతి దినం ఏర్పరిచి వాళ్ళు ఆచరించమని దాన్ని చక్కగా పాటి మగింపరచమంటే, అక్కడ వాళ్ళ గురి అంతా ఎక్కడ ఉందంట, వ్యాపారం చేయాలని ఉందంట, వ్యాపారం బిజినెస్ చేయాలా. ఎప్పుడు ఈ అమావాస్య ఎప్పుడు ముగిస్తుంది, ఈ పరిస్థితిని ఎప్పుడు ముగిస్తుంది తప్ప, త్వరగా దాన్ని ఆచరించి ముగించండి అన్నట్టు దానికి అది వాళ్ళకి ఏమొచ్చిందంట, ఆటంకం అయిపోయిందంట, వాళ్ళకి అడ్డం అయిపోయిందంట. ఎంత ఉంది, ఎంత కోపం వచ్చి ఉండాలా. ఆయన ఏర్పరిచిన దినమును పాటించమని ఏముంది, ఆజ్ఞ ఉంది, చట్టం ఉంది, ఆజ్ఞ ఇచ్చారు, అది పాటించాలని. అయితే వీళ్ళు దాన్ని ఏం చేస్తున్నారంట, అమావాస్య ఎప్పుడు పోతుంది, విశ్రాంతిని ఎప్పుడు పోతుంది, మనం గోధుమలు అమ్ముకోవాలా, వ్యాపారం చేసేదానికి ప్రాముఖ్యత చూపుతున్నారు వీళ్ళు. దేవుని చిత్తాన్ని, దేవుని చెప్పిన ఆ విశ్రాంతిని పవిత్రంగా పాటించలేం లేదు వీళ్ళకి, గురి లేదు. ఆ రోజులో ఉన్నారట అనుకుంటే ఈ రోజు కూడా చాలా మందికి విశ్రాంతి తినమంటే ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు పోతామా, అది ఏందో వాళ్ళకి పెద్ద టైం పాస్ మరి వస్తారు కదా. ఈ రోజు కూడా ఎవరైనా సరే, ఆ కాలం కానీ ఏ కాలం కానీ, నువ్వు ఎలా దాన్ని నీ హృదయంలో దాన్ని పవిత్రంగా భావించి పవిత్రంగా చేస్తావో దాని ఆశీర్వాదం ఏముంటుంది ఎవరికైనా. ఎక్కడికైనా ఒకటే విశ్రాంతి, నువ్వు అక్కడికైనా ఇక్కడికైనా ఏం తేడా లే. అక్కడ ఉన్న బలీలు మార్చేశారు అంతే, క్రమాలు మారిపోయినాయి. ఇక్కడ ఆరాధన ఒకటే కదా, ఆరాధన పవిత్రంగా ఇప్పుడు హృదయంలో చేయాలి కదా. అది చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏమంటే ఇంకా 6వ వచనం చూసినప్పుడు ఇంకా చెప్తాడు చూడండి, దరిద్రులను వెండికి కొనున్నట్లును, పాదరక్షలనిచ్చి బీదవారిని కొనున్నట్లును, చచ్చు ధాన్యమును మనము
అమ్ముదుము రండని విశ్రాంతి దిన మెప్పుడైపోవును అని చెప్పుకున్న వారలారా ఈ మాట ఆలకించుడి. యాకోబు యొక్క అస్యాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా వారి క్రియలను నేనెన్నడను మరువను. వాళ్ళు చేసిన మంచి క్రియ కానీ వాళ్ళు చేసిన చెడ్డ క్రియ కానీ ఏదేని ఏం చేయనంటాడు, నేను మరువను. మరలా ఆ దినమున ఇందును గూర్చి భూమి కంపించరా, దాని నివాసులందరూ అంగలార్చరా, నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును, మిశ్రయము దేశపు నది వలె అది అణగిపోవును. మళ్ళా ఆ దినమున అది 9 ప్రవీణ యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. చూసారా ఎంత చక్కగా ఆయన ఈ 7 చూసినప్పుడు యాకోబు ఆయన గొప్ప కావాలనుకునేది అంతా ఏం చేయను, నేను ఎప్పుడు మర్చిపోయేవాడిని ఆ చేసిన క్రియ ఏదేం మర్చిపోవనంటాడు, మరవను నేను. ఇది ఖచ్చితంగా అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంట, నా విశ్రాంతి ఇప్పుడు దేవుడు విశ్రాంతిని ఎప్పుడు ముగిస్తుంది అంటే అప్పుడు దేవుడిని ఏం చేసినట్టు వాళ్ళు మర్చిపోయినారని అర్థం. అక్కడ ఆయన ఎందుకు మరవను అంటే వీళ్ళు ఏం చేసినారు, ఇప్పుడు మర్చిపోయినారు. అది ఎంత పవిత్రమైన ఎంత దినం వాళ్ళ జీవితంలో, ఒక క్రైస్తవుడికి ఎంత గొప్ప దినం అది. వీళ్ళు మర్చిపోయి దేవుడు వాళ్ళ పాపం వాళ్ళని ఎందుకు మరిచారంటే దేవుడినే వాళ్ళు మరిచిపోయి దేవుడు వాళ్ళ పాపాన్ని మరిచిపోలేనంతగా వస్తూ ఉందంట అది. అందుకే నేను మరవను అంటున్నాడంట. ఎందుకు మరవను అంటే చేసినంత వచ్చేస్తుంది. ఇప్పుడు మనిషి చూడండి, 1 తప్పు 2 తప్పు 3 తప్పు 4 తప్పు 5 తప్పు చేస్తానే ఉండేది 10 ఏళ్ళ వరకే. 11 ఏళ్ళు ఎంతనా కాలిపోయిందంటే ఎన్ని వస్తుంది మొత్తం. 10 ఏళ్ళు జరిగిన మ్యాటర్ అంతా ఏం చేస్తారా కక్కదారి చెప్తారు కదా. ఇప్పుడు ఒక దొంగ పట్టబడి క్రైమ్లో పోయి వాళ్ళని ఎన్ని చేసిన పరిశీలించినప్పుడు ఆయన పట్టింది ఒక ప్రాముఖ్యమైన కేసుకే పట్టుతారు, కానీ అతను చేసిన నేరం అంతా ఏమైపోతాయి క్రైమ్లో దాదాపు ఎన్ని చేసింది. అతను పుట్టికి ఇంతవరకు 30 ఏళ్ళు అనుకోండి, 30 వరకు చేసిన క్రైమ్ మొత్తం లాగేస్తారు. ఎట్లా? ఎందుకంటే వాళ్ళకి ఇది గొప్ప పెద్ద నేరం, లాస్ట్ దొరికినాడే పెద్ద నేరం అది మరణకరమైన నేరం మరణం చేసేసాడు. ఇప్పుడు ఆ మర్డర్స్ని ఎత్తుకొని విచారించినప్పుడు ఇలా ఇంత తెగించి ఎలా చేసావు అంటే అప్పుడు చెప్తాడు, నేను ఈ వాళ్ళని వయసులో 12 సంవత్సరం అక్కడ ఇంతవరకు జరిగింది అన్ని లిస్ట్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా దేవుడు వీళ్ళు పాపము చేసి వీళ్ళు దేవుడిని విశ్రాంతి మర్చిపోతూ ఉంటే వాళ్ళు చేసిందంతా మరవలేని పరిస్థితి వచ్చేసింది. అందుకంటాడు, నువ్వు చేసింది ఏం చేయలేను, నేను మర్చిపోలేను, తీర్పు ఖచ్చితంగా ఇస్తాను. చూడండి ఎంతగా చెప్తున్నారంటే, ఏం చెప్తున్నాడు ఇక్కడ, సూర్యుడు ఏమైపోతుందంట ఇప్పుడు మధ్యాహ్నంలో ఏమైపోతుందంట, అస్తమిస్తాడు. ఎలా పరిస్థితి చూడండి, ఇప్పుడు ఎంత పరిస్థితి చూడండి, అప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితికి వచ్చారు వాళ్ళు. ఏమంటాడు దేవుడు, నీతికి నేను ఏం మాత్రము అడ్డు చేయను అంటాడు. అప్పుడు ఇప్పుడు జరిగేది నీతి తీర్పు అనమాట. దానికి ఏం చేయను, ఏది ఎందుకు అడుకుంటున్నారు, సేవకుడు అడుకుంటున్నారు, నేను చేయను అంటున్నారు, నేను క్షమించను, నేను వాళ్ళకి దండన ఆపివేయను. అప్పుడు ఎంతగా చూడండి ఏమి వాళ్ళు అందుకెళ్తారు. ఏమంట నది ఏమవుతుందంట వాళ్ళకి పొంగుతాయంట. పొంగేది ఎవరన్నా నది పారితేనే బతకలేము, పొంగితే ఏమయ్యేది. ఒకసారి మనము చూసినాం, జపాన్లో ఒకసారి నది పొంగేది చూపించారు. ఎలా ఉంది, దేశం మీద ఏమో వచ్చేసింది, దేశాన్ని కొట్టుకొని వెళ్ళిపోయింది. అది ఆ పొంగడం అనేది అది ఎంత తీవ్రతగా ఉంటుంది తెలుసా. ఎవరు ఏం చేయలేదు, దాని మీద నిలబడలేము. వీధి కాదు, ఊరు పట్టణం కొట్టుకొని వెళ్ళిపోయింది. పొంగితే ఎంత ఉగ్రత ఉంటుంది అది. అది చూడండి, అదే చెప్తున్నాడు, నైల్ నది ఏమైపోతుందంట, పొంగుతుందంట. అప్పుడు ఎంత పరిస్థితి చూడండి. అప్పుడు ఏమి అర్థమో, దేవుడు తీర్పే, దాన్ని మార్చలేడు. ఎందుకంటే మార్చలేని విధంగా వీళ్ళ క్రియలు ఉన్నాయి. వీళ్ళు అంతగా ఏం చేస్తున్నారు, ఇంకా ఎక్కువగానే చేస్తున్నారు. అది చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళా అది 9 వచనము ఏం చెప్తున్నాడు, 10
11 చదవండి. 11, 12. యెహోవా చెప్తున్నాడు, రాబో దినములందు దేశములో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక. ఇంకొకటి చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు ఇంకొకటి పంపిస్తాను వాళ్ళకి. వీళ్ళకి ఒక క్షేమం అంటే కరువు పుట్టించుతాను. ఏం కరువు అది? అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక. అన్నపానము క్షేమముగా, కరువు కాదంట అది. యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. చూడండి, యెహోవా మాట వినకపోయే ఒక కరువు వస్తుందంట. దేవుని వాక్కు ఏమైపోయిందంట వాళ్ళకి. ఎందుకు ఆ కరువు ఎందుకు రప్పించాలి ఆయన? అర్థమైందా? అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? విశ్రాంతి దినం ఎప్పుడు ముగిస్తున్నా అని ఏం చేస్తారంట, అప్పుడు వాళ్ళు విశ్రాంతి దినాన్ని విసుకున్నప్పుడు నీకు ఎందుకు వాక్యం అంటారు? అర్థమైందా? విశ్రాంతి దినమే నీకు కష్టం అయితే, అందుకంటే చాలా మంది ఈ స్కూల్ లేట్గా పోండి, రోజు స్కూల్ లేట్ పోతే నీకు ఏమంటారు? నిలబట్టి ఏమంటారు ఆడ ఎంట్రన్స్లో? నీకు చదువు అంటే ఇష్టం ఉందా లేదా? పోయి ఏమన్నా ఆవున్న 10 వేపు అంటారు. ఎందుకు చెప్తారన్నమాట? ఏమి లేదని అర్థమా? ఇష్టం లేదు కదా. ఇష్టం లేక ఎందుకు వస్తావు? చాలా మంది అందుకే చూస్తారు, 2, 3, 4 ఏళ్ళు 5 ఏళ్ళు చూస్తారు. ఏం చదువు అవ్వలేదు సార్ మా వాడికి. ఎత్తుకుని పోయి అట్లనే గొర్రెలు కాపేదో ఏమైనా మందం పెట్టగా వదిలేస్తారు. ఎందుకు? వాళ్ళు దాని మీద ఏం లేదు. ఇక్కడ అందుకే ఎందుకు ఇలా దేవుడు వాక్యం అనే కరువు రప్పిస్తాడంటే, వాళ్ళ అమ్మాసి ఎప్పుడు ముగిస్తుందా? విశ్రాంతిని ఎప్పుడు పోతుందా? మనం పోయి గోధుమలు అమ్ముకోవచ్చు, వ్యాపారం చేయడానికి ఉన్నారు తప్ప. ఈ రోజు కూడా ఆ రోజు వ్యాపారమే, ఈ రోజు కూడా అంతే. నాకు కూలి వచ్చే పని వచ్చింది, నాకు ఫలానా పని వచ్చి ఆ రోజే పని దొరకవచ్చు. అయితే నీలో ఉన్న దేవుడికి ఇచ్చిన తీర్మానము, దేవుడికి కట్టుదిట్టాలు, దేవుడి ఇచ్చిన లా ఏమైంది? చట్టం ఏమైంది? 6 దినం పని చేయము, 7వ దినం ఏం చేయ, విశ్రాంతిని ఏం చేయమంటున్నాడు? ఎలా ఆచరించమంటాడు? పవిత్రముగా, భయభక్తితో, మహిమగా దేవునికి ఎలా ఉండాలి? అదే గణముగా ఉండాలంటాడు. గణముగా. అందుకంటాడు ఆయన, నా మహిమను ఎవరికి ఏం చేయను నేను. అప్పుడు నీ మహిమ చేయవలసిన దినంలో మహిమ పరచకుండా ఉంటే, ఆయన మహిమ పరచడానికి దినం ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ పై వచనం చూసినప్పుడు ఆ విశ్రాంతి దినమునే వీళ్ళు ఎప్పుడు ముగిస్తుందా అని కాసుకోండి. చూడండి ఎంత పరిస్థితి చూడండి. అందుకే వాళ్ళకు ఇలాంటి ఒక తీర్పు ఇస్తున్నాడు. మీకు వాక్యం అనే కరువు ఇచ్చేస్తాను. మీకు వాక్యమే, ఎందుకంటే నీకు విశ్రాంతి దినం ఇష్టం లేకుండా పోతుంది కదా. విశ్రాంతిని ఇష్టం లేదు, అమ్మాసి అది ప్రత్యేకమైన అది కూడా ఏదో ఇష్టం లేదు. అక్కడ ఎందుకు విశేషమైన దినము ఉంది అక్కడ. ఎవరన్నా దేశంలో ఫస్ట్ కోత చేస్తే విశేషమైన దినం, కృతజ్ఞత అర్పణలు అంటారు. ఏమైనా తొలి చీరు పుడితే అదొక అర్పణ ఉంది. అన్నిటికీ ఉంది, దేవుడు నియమించారు. ఈ ముఖ్యమైన విషయం నువ్వు చేయమంటే ఇది చేయకుండా ఎలా? అందుకే ఏం చెప్తున్నావు? వాక్యం అనే కరువు వస్తుంది. అదేం చెప్తాడు దేవుడు? యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును, ఇది యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెతకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకకుండా ఆ దినమందు చక్కని కన్యలను యవ్వనులను దప్పి చేత సొమ్మసిల్లుదురు. షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు, దాను నీ దేవుని జీవము తోడనియు, బెయర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండా కూలుదురు. చూసారా? అక్కడ ఆ రోజుల వాక్యం వెతుకుతారంట. ఎక్కడి నుండి దొరికినంట? ఈ సముద్రం మొదలుకొని ఆ సముద్రం వరకు వెతుకుతారంట. ఎక్కడ దొరకదంట. దొరకకుండా ఏమైపోతుంది? ఏమైనా పురుషులు ఏమైపోతారంట? సొమ్మసిల్లు పడిపోతారంట. విడి వారు పడిపోతారు. అప్పుడు ఎంత వాక్యం ఎంత కరువు చూసారా? చెప్పలేము. ఇంకా కూడా మనకు ఈ పరిస్థితి ఎలా ఉంది ఏమో. ఇప్పుడు కూడా అలాగా ఈ గవర్నమెంట్ అలాగే ఏమవుతుంది రోజు రోజుకే. వాక్యం చెప్పే వాళ్ళకి ఎలాంటి ఇప్పుడు ఏమో ఫ్రీడమ్ ఉందా? చాలా చట్టాలు తెస్తున్నారు ఇప్పుడు.
మనకు కూడా ఈ హెచ్చరిక చెప్పలేము. అక్కడ వచ్చిందని అనుకో, ఆ రోజు ఆ దేశానికి వస్తుందని ఆమోస్ ద్వారా హెచ్చరిస్తారు. ఈ రోజు కూడా చెప్పలేము. ఈరోజు సముద్రికి దొరుకుతా ఉంది. దొరికినప్పుడు వాటిని ఏం చేయాలి? మనమే భుజించాలి. ఒక కాలం వచ్చినప్పుడు మనం దాన్ని పెట్టుకొని ఏం చేయాలి? వాటిని ధ్యానం చేయాలా, వివరించాలి. ఎవరు దొరికిన వాళ్ళకి ఏం చేయాలా? ఈ మారి తిరిగే వాళ్ళకి దొరికి ఉంటే ఆ రోజు వాళ్ళు పడిపోతారా? మనం వివరించాలా. అది ఇక్కడ ఎంత బాగా చూడండి. ఈ చూసినప్పుడు తర్వాత ఇంకా ఒక అధ్యాయం ఉన్నాయి చూడండి. ఏమంటారు 9 ఏమంటారు? మళ్ళీ అక్కడ కూడా ఇంకా లాస్ట్ తీర్పు చెప్తారు చూడు ఇక్కడ. కాకపోతే దీంట్లో ఆశీర్వాదం కూడా చెప్పేస్తారు లాస్ట్. తర్వాత ఏం చేయపోతానని. అంటే ఇక్కడ అనిపిస్తుంది వాళ్ళకి చెరపడిపోతే కూడా ఒక నిరీక్షణ పెట్టినట్టు. నిజంగానే అది లేకపోతే వాళ్ళు వాళ్ళ దేశం మీద ఎప్పుడు ఏముండదు. వాళ్ళకి మనసు ఉండదు. అయ్యో మన దేశం అంతగా పొద్దుగా పోయిందే అని. అందుకే చూడండి మళ్ళా యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నేను చూచి తిని. అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, గడపలు కదిపోనట్లుగా పై కొమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగలగొట్టుము. తర్వాత వారిలో ఒకడును తప్పించుకొనకుండను, తప్పించుకుని వారిలో ఎవడును బ్రతకకుండను నేను వారినందరినీ ఖడ్గము చేత వధింతును. ఎంతగా ఇక్కడ ఆయన చూపిస్తున్నాడంటే ఆయనకి ఇప్పుడు ఎక్కడ ప్రారంభమయ్యేది? ఇది ఎక్కడ ఏమంటున్నాడు? ఆలయమే కదా. ఫస్ట్ ఏం చెప్పాడో బలిపీఠం. బలిపీఠం ఎక్కడ ఉంది? దేవుని ఆలయంలో ఉంది. ఆలయంలో అక్కడే ఫస్ట్ ఆలయంలోనే డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి నెబుకద్నెజరు వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఏడికి వస్తారు పైకి డైరెక్ట్ గా వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు లోపల రావడానికి చాలా విసిగిస్తారు వాళ్ళని. ఇవి సమానంగా రాని ఇవ్వరు. వీళ్ళేమో గొప్ప జనాంగం ఉన్నట్టుగా వీళ్ళు చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎంతో ట్రై చేసి ఆయనకు రాజు ఇంకా ఎక్కువ జనం పంపిస్తాడు. ఎక్కువ యుద్ధ సైన్యం పంపించి వాళ్ళని ఎంత కోపం అంటే, ఇప్పుడు ఒక 4-5 రోజులుగా యుద్ధం చేసేసి లోపల రానికుండా చేస్తే ఏమవుతారు? ఇంకా రోజు ఏమవుతారు? వాళ్ళు ఉగ్రతగా కోపం వస్తానని రాలేక రాజు 4 రోజులు అయింది, పోలేరు, ఇంకా పోలేరు, మీరు తిరిగి వచ్చేసి ఉండాలని జయించుకొని అంటే, అయ్యో లేదు వాళ్ళు కఠినంగా మమ్మల్ని ఇలా చేస్తున్నారు అన్నప్పుడు, అవునా ఉండండి ఇంకా ఎన్నో వేల లక్షల మంది పంపించి సైన్యమని ఎంత వార్నింగ్ ఇస్తారంటే, వాళ్ళని ఒక్కరిని కూడా మిగిల్చవద్దు, అక్కడ ఏం మిగలకూడదు అని వార్నింగ్ ఇచ్చేసారు. వాళ్ళని అందరినీ ఏం చేయాలి? ఆ కాలంలో ఎక్కువ ఈ మాదిరి చేసే వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టే వాళ్ళని, ఆ దేశం తొలిగితే వాళ్ళని ఏం చేసేది లాస్ట్కి? తర్వాత అక్కడ ఏం పంట రాకుండా ఉప్పు చల్లేశారంట. కాల్చివేసి ఉప్పు చల్లేసి ఏమవుతుంది? కొన్ని వందల సంవత్సరానికి ఏమవుతుంది? అక్కడ నుండి పంట రాదు. ఉప్పు చల్లేసి అది ఏమైనట్టు గట్టి కూడా మొలవదు, చచ్చిపోతాయి. అలాంటి పరిస్థితి చేసేస్తాను. ఈ దేశమును అంత కఠినంగా చేయాలని ఆర్డర్ ఇస్తున్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఆలయంతో వచ్చి అగ్ని పడతాయి. వాళ్ళు వేసి అగ్ని ఎక్కడ వచ్చి పడిపోతాయి? ఆలయం పడి ఆలయం తగులుకుంటాయి. ఆయన ఆర్డర్ ఏమి ఇస్తాడు? అక్కడ ఏమో మీరు జాగ్రత్త, అక్కడ దేవుడిని మందిరం మంది జాగ్రత్త చెప్తారు. అయితే అది ఎవరి ప్లాన్? అది దేవుని ప్లాన్. అది ఆలయం. ఎందుకంటే వాక్యము మీకు దొరకకుండా చేస్తానంటే అక్కడ ఏమి ఉండకూడదు, మీకు ఆరాధన ఉండకూడదు అన్నప్పుడు అది ఆరాధన చూసాం కదా, ముందు ఆరాధన ఉండదు అంటున్నారు. మీ మధ్యలోనే ఉండనంట. అన్ని తొలగించి దేవుడు ప్లాన్ చేసినప్పుడు ఆలయమే ఫస్ట్. అక్కడ తీర్పు ప్రారంభమైంది ఎక్కడంటే ఆలయంలోనే. వాక్కు ఇక్కడ కూడా మన ఆత్మీయ జ్యోతిష కూడా ఆలయమై ఉన్న మనకి ఎప్పుడు ఏముంటుంది? పోరాటం ఉంటుంది ఆలయంలోనే. ఈరోజు కూడా నీకు సమస్త ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజము సమాజము సంఘం అనుకుంటారు కదా, మా ఆలయము మీ ఆలయం అని. ఎక్కడదా ఉంది ప్రాబ్లం? ఎక్కడ ఉంది అని అన్నీ బయట పడిపోతాయి చూడు. ఆ సేవకుడిలో నీతి ఉందా, యథార్థ ఉందా, పరిస్థితి ఉందా, ఎలా ఉంది అన్నీ ఏమైపోతుంది? రోజు రోజుకి బయట పడతా ఉంది. ఎందుకో ఈ చివరి కాలము ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆలయం అని చెప్పుకునే వాళ్ళంతా నిజంగా ఆలయంగా ఉందా, లేదా అపవిత్రత ఉందా, పాపం ఉందా, అనీతి ఉందా, అక్రమం ఉందా, అన్నీ ఏమైపడుతుంది ఇప్పుడు? చూడండి, హిందూ ఎవరైనా సరే, హిందూ ముస్లిం అందరూ వాళ్ళు ఎవరు అనీతి అందరూ ఏమైపడుతున్నారు ఇప్పుడు? బయటపడుతూ ఉన్నారు కదా.
ఇప్పుడు క్రైస్తవులను మేము చెప్పుకోండి, మేము నిజమైన దేవుని భక్తులు అన్నప్పుడు వీళ్ళు ఏం చేసి ఉండాలా? నిజంగా జీవించాలి కదా. వీళ్ళు కూడా పాపం చేసినప్పుడు బయట అంతే. అలాగే ఇక్కడ ఆలయం చూసినప్పుడు ఆడు చెప్తున్నాడు, మీరు ఏం మాత్రము ఏమి తప్పించుకోవాలని అవద్దు చూస్తారంట, తప్పించుకోరంట. చూడండి ఆడు చెప్తున్నాడు 3వ వచనంలో, వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెతకి పట్టి ఆ చెట్టు నుండి తీసుకొని వచ్చేదను. నా కనులకు కనబడకుండా వారు సముద్రములో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరచును. తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమునకు ఆజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును. ఎన్ని విధంగా చూడండి. ఒకవేళ పర్వతం ఎక్కుతారా, అక్కడ దానుకుంటారా, అవ్వదు. ఒకవేళ వాళ్ళు సముద్రం లోపల దిగుతారా, అక్కడ అవ్వదు, సర్పాన్ని ఆజ్ఞయిస్తాను. ఒకవేళ వాళ్ళు శత్రువు సైన్యం పెడతారా, వాళ్ళకి ఖడ్గాన్ని ఆజ్ఞయిస్తాను. ఏ విధమైన వాళ్ళు ఏం చేసుకోలేరని ఇదే ఏం బయలుపడుతుంది. ఏ విధమైన దేవుని తీర్పులో నుండి ఎవరు ఏం చేయలేరు. చేరి ఆ రోజు వాళ్ళే, ఈ రోజు ఉన్న క్రైస్తవులు, ఈ రోజు ఉన్న సమాజము, ఈ రోజు ఉన్న వాళ్ళు ఎవరు తప్పించుకుంటారా? ఈ లోకమే ఉంది, భూమి లోకమే, అనేక జాతి మతాలు, ఎవరు తప్పించుకుంటారు దేవుని తీర్పులకి? ఎవరు అదే చూపిస్తుంది. ఇది ఏమనుకోండి, కంపేర్ చేయండి లోకానికి, ఆలయానికి. ఈరోజు మనకున్న నిజమైన పరిశుద్ధ ఆలయము, సత్య సంఘం అంటామే, కంపేర్ చేయండి. దేవుడిని తీర్పు ఎవరిని తప్పించగలుగుతారా? ఒకవేళ తప్పించాలంటే అది చెప్తున్నాడు ఆయన. ఆ గంప చూసినప్పుడు మంచి ఫలాలు ఉంటాయి, చెడ్డ ఫలం ఉంటాయి. అక్కడ కూడా ఉన్నారు కొందరు, వాడిని ఎత్తుకుపోయి సేఫ్టీ చేసి ఆయన చేస్తాడు. అక్కడ నుండి వెళ్ళిపోయిన వాళ్ళు కదా చాలా మంది, నెబుకద్నెజరుతో పాటు పోయి అక్కడ ఇక్కడ నుండి పోయినాక ఆ రాజ్యంలో గొప్పగా ఉండి దేవుడు ఎవరు? దానియేలు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఇన్ని మాట్లాడే ఈ దేశంలోనే ఉన్నారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుడు నియమించిన పవిత్రతలో, యథార్థలో, నీతిలో, దేవుని భయభక్తిలో ఏమన్నా వాళ్ళని అపవిత్రపరుచుకున్నారా? వాళ్ళకి ఎక్కడ ఉంది? ఎక్కడ పోయినాను వాళ్ళు బానిసగా పోయినాను, ఎక్కడ ఏం పెట్టారు? అక్కడ వాళ్ళని వాళ్ళే అధిపతులుగా వెళ్ళినారు అక్కడ. అప్పుడు అప్పుడు అదా ఎక్కడ ఉన్నాను, దేశానికి మాట్లాడి తీర్పే. ఆ తీర్పులో నువ్వు ఉన్నా కూడా నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు తీర్పు లోకానికి వస్తుంది, మనకు వస్తుంది. మనం ఎలా ఉన్నాం? మనం కూడా పవిత్రంగా ఉంటే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తారు? కాపాడుకుంటాడు, భద్రపరుస్తాడు. ఆయన రాజ్యంలో ఆయన ప్రియుడుగా చేసుకుంటాడు. అయితే మనం చూడండి మళ్ళీ ఏం చెప్తున్నాడు అక్కడ, మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలిపోదును. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును. భూమిని మొత్తగా కరిగిపోవునంట. అందులోని నివాసులందరూ ప్రలాపింతురు. నైలు నది వలనే అది అంతయు ఉబుకుచుండును. ఐగుప్తు దేశపు నైలు నది వలనే అది అణగిపోవును. చూసారా? ఇక్కడ చూసినప్పుడు దేవుని ఒక ప్లాన్, దేవుని ఒక ప్రణాళిక, ఒక తీర్మానము అన్నీ ఇక్కడ కనబడిపోతాయి. 5, 6 వయసు నుండి చూసినప్పుడు, అలాగే 7, 8, 9 చదివినా కూడా అక్కడ చూడండి ఇంకా ఉంది. చూడండి చదవండి 7 నుండి 10 వరకు చూసినప్పుడు ఇది ఒక విశేషంగా సపరేట్ కనపడదు లైన్ మరి. చూడండి 7 నుండి, ఇశ్రాయేలీయులారా మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను, కఫ్తోరు దేశంలో నుండి ఫిలిస్తీయులను, కీరు దేశంలో నుండి సిరియనులను రప్పించి తిని. చూసారా? ఇప్పుడు ఇక్కడ ఒక మాట అన్నారు, మీరును ఇప్పుడు వీళ్ళును కూషీయులను సమానులు కారా అని ఒక మాట వచ్చింది, కొత్తగా వచ్చింది ఈ మాట. అంటే ఏమని అర్థమో? ఈ కూషులు ఎవరు? దేవుడిని తెలియని వాళ్ళు. ఎవరు వాళ్ళు? అన్ని జాతి జనము. అంటే వాళ్ళు మీరు ఏమై ఉన్నారు ఇప్పుడు? ఎందుకు సమానులు అంటారు? ఆ రీతిగా వాళ్ళ క్రియలు వచ్చేసినాయి. వాళ్ళు దేవుడే ఎరగని వారు ఎలా ఉన్నారు? ఎరగని వారు కొత్తగా వస్తారు ఎలా ఉన్నారు? అలాగే ఉన్నారంట. అది చెప్తారు, మీరును కూర్చు దేశస్తులను సమానులు కారా అంటే. ఇంకొక విధంగా చూడవచ్చు, వాళ్ళు మీరు ఒకటే పరిస్థితి. ఎందుకు ఎవరైనా తీర్పు ఒకటే. అది కూడా చూడాల. 2 విధంగా చూడవచ్చు. ఆ మాదిరి అయిపోయినారు మీరు. ఒకటి, ఇంకొకటి
తీర్పు చేసేటప్పుడు వాళ్ళైనా మీరైనా ఒకటే నాకు. చూడండి అప్పుడు ఎంతగా ఇప్పుడు దేవుడు అందరినీ కంపేర్ చేసి మాట్లాడుతున్నాడా మళ్ళా. ప్రభువైన యెహోవా కన్ను ఆ, ఈ పాపిష్టి రాజ్యం మీదనున్నది, ఆహా. దానిని భూమి మీద. ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి, ఎంత కోపం ఉంటే ఈ మాట అంటాడు. ఆ మాటలు ఎంత ఉగ్రత ఉంది కనపడుతుందా? అది బాగా ధ్యానించని కనపడేది, ఊరికి కనపడవు. ఏమంటాడు ఆ దేశాన్ని ఎంత దేశం అన్నాడు దేవుడు. పాపిష్టి రాజ్యం. ఏమి ఆ మాట ఎవరు మాట్లాడేది? ఇది ఎవరు నోటి నుంచి మాట ఇది? అప్పుడు ఎంతగా అక్కడ జనాలు ఏమైపోయినారు? చెడిపోయినారు. చెడిపోయి దుర్మార్గంగా జీవిస్తున్నారు. చూడండి, మనుషుల్ని చెప్పులకు అమ్ముకుంటారంట. ఏమంట? ఒక చెప్పుల కోసం పాదరక్షలనిచ్చి బీదవారిని కొనున్నట్లును. చూసారా, ఒక చెప్పులకు మనుషుల్ని కొంటారు, అమ్ముతారంటే ఎంతటి మనిషి అండి. అప్పుడు ఎంత కోపం వచ్చి ఉండాలా. దేవుడు ఎక్కడైనా ఈ వాక్యం చూసామా? దేవుడి నోటిని పలికే మాట చూడండి. ఏమంట? మీరు ఎలాంటి ధ్యానం అంట? పాపిష్టి రాజ్యం మీదనున్నది. చూడండి, పాపిష్టి రాజ్యం. అదిగా ఎందుకప్ప ఇంత కఠినంగా మాట్లాడతాడు, ఇంత కఠినంగా తీర్పు చేస్తాడు అంటే ప్రతి జనాంగం అలా అయిపోయినారు అక్కడ. ఆల్మోస్ట్ ఎక్కడో కొందరు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో కొందరు ఉన్నారు. అందుకే వాళ్ళు ఆడ 4 మట్టుకు గొప్పగా ఉన్నారు. లాస్ట్ వరకు వాళ్ళే ఉన్నారు అక్కడ రాజ్యంలో. పిల్లలతో చూడండి అధిపతులుగా ఉన్నారంటే అప్పుడు ఎన్ని మంది ఉన్నారు అక్కడ మొత్తంలో? నలుగురేనా ఆ దేశంలో? అప్పుడు అర్థం చేసుకోవాలి మనము. అప్పుడు మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు? పాపిష్టి దేశం అని దేవుడు పలికే విధంగా ఉన్నారు. చూడండి, ఈ రోజు ఈ లోకానికి పేరు ఏముంది? ఈ లోకానికి పాపలోకం, దుష్ట లోకము. ఏమిది? దుష్ట లోకం ఇది. అక్కడ మాటలు సరిపోయినాయా? అక్కడ మాటలు ఇక్కడ మాట సరిపోయినా. చూడండి, దుష్ట లోకము, అక్కడ పాపిష్టి దేశం అంటాడు దేవుడు. ఈ భూమి ఎలా ఉంది ఈరోజు? అలాగే ఉంది పరిస్థితి. అప్పుడు మనం చూడాలి. అప్పుడు దేవుడి నోటి నుండి పాపిష్టి జనాంగం మాట ఏం చెప్తాను? ఆ మాట మన చదవండి పైనండి. ప్రభువైన యెహోవా కన్ను. చూడండి, ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది. చూసారా, ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది. దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును. చూసారా, ఆయన ఆ మాట పలుకుతున్నాడంటే అప్పుడు ఆ కళ్ళు ఎంతకాలము ఆ కళ్ళు ఆ దేశం మీద ఉండాలా, చూసి ఉండాలా. ఈరోజు అంత గొప్ప ఒక నాశనం రాబోతుందంటే అని చెప్తున్నాడు. ఈ పాపిష్టి కళ్ళు మీద ఈ దేశం మీద కళ్ళు ఉన్నది, నేను వాడిని ఏం చేస్తాను? కొద్దిగా నాశనం చేస్తాను. ఎందుకో? అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును. ఇక్కడ ఒక ఎక్కులు ఏమంటారు దాన్ని? ఒక దయచూపు మాటలు ఒకటి వస్తుందంటే అది పాపిష్టి దేశం అంట, దాన్ని నాశనం చేస్తాడంట. అయితే పొత్తిగా చేయకుండా కొందరు ఏం చేస్తాను నేను? అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనం చేయక విడిచిపెట్టుదును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చెప్తున్నాడు. అప్పుడు అన్ని జనాంగానికి ఇప్పుడు అబ్బా కొందరంటే నేనేమో ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారనుకోండి, ఈ మాట చెప్తాను, అందరినీ నాశనం చేయను, కొందరు బతకాల అన్నప్పుడు అందరు ఉదయం ఏమొస్తుంది అక్కడ? 100,00,000 మందిలో 1,00,000 మందికి ఒకటే మనసు వస్తుంది. అబ్బా మిగిలిన నేననమాట, నేను 1,00,000 మందికి అదే వస్తుంది. ఒక నిరీక్షణ కలిగిస్తుంది. చనిపోయేవారు తెలియదు కదా. ఎంత దయగలి మాట చూడండి. ఆయన దేవుడు చెప్పింది ఎవరి గురించి? అక్కడ దేవుడు ఏర్పరచుకున్న, దేవుడిని విశ్వాసంతో నమ్మకముగా పవిత్రంగా తనని కాపాడుకొని తనని మహిమగా తనని ఆరాధిస్తున్న వాళ్ళని నిమిత్తం దేవుడు ఏం చేశారు? వాళ్ళని కూడా చెప్తారు మళ్ళీ కింద. ఇదే యెహోవా వాక్కు. నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజ అయిన నేల రాలదు. చూసారా, ఇప్పుడు కంపేర్ చేయండి. యేసుప్రభు చెప్పిన మాటకి ఈ మాటకి కొంచెం కంపేర్ చేసి చూడండి. యేసుప్రభు ఏం చెప్తారండి? యోహాను చెప్తాడు, అతని చేతిలో చాట ఉన్నది, అతని కళ్ళమును బాగుగా శుభ్రం చేయను, అతను మంచి గోధుమ గింజలు ఏం చేస్తాడు? తన పొట్టులో చేర్చుకుంటాడంట. మిగిలిన పొట్టుని ఏం చేస్తాడంట?
ఆరని అగ్నితో ఆరని అగ్నికి ఏం చేశారంట. అప్పుడు ఇక్కడ దేవుడు చెప్పే మాటకి అది కంపేర్ చేయండి, ఎంత బాగుంది కదా. అప్పుడు ప్రభు వచ్చి ఆయన ఏం చేశారు లాస్ట్ కాలంలో సేమ్ చాటతో ఏం చేస్తారంట. చాట అంటే ఏమి అర్థమో, శోధనతో అన్ని చూస్తాడు. ఏది గింజ బాగుందా, గింజని తన కొట్లు చేర్చుకుంటాడు, బాగైంది ఏం చేస్తాడు. ఇక్కడ సేమ్ తీసి పలుకుతాడు దేవుడు కూడా అలాగే పలుకుతాడు. చూడండి ఎలా ఉంది. ఇది లోకాన్ని కంపేర్ చేస్తారా అండి, సంఘాన్ని కంపేర్ చేసి రండి. సంఘానికి వస్తాడు, సంఘంలో వచ్చి శోధిస్తాడు. ఎవరు మంచి గింజ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు కొట్లో, మీకంత ఒట్టి సేమ్ అంతే. ఎక్కడికి పోయినా ఒకటే, మీరు ఏ ప్రభుకి భయభక్తిగా తండ్రికి మహిమగా జీవించారు, అదిదా కావాలి. మళ్ళా ఏం చెప్తున్నాడు ఆయన, 9. నేను ఆజ్ఞగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులు అందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైన నేల రాలదు. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరూ ఖడ్గము చేత చత్తురు. మళ్ళా చెప్తున్నాడు ఇక్కడ. అక్కడ పాపాత్ముల దేశం అన్నారు, ఆ కళ్ళు ముచ్చాడు. ఇక్కడ కొందరు వాళ్ళు మా ఇద్దరికి ఏమనుకున్నారు, అందరూ ఏమనుకున్నారు చెప్పినాం కదా, 1,00,000 మంది ఏమనుకుంటారట, నేనే ఆ మిగిలేవాడు అనుకుంటారు. కానీ అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇది ఎవరు కొందరు ఏమనుకున్నారంట, ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకును పాపాత్ములందరూ ఖడ్గము చేత చత్తురు. అంటే కొందరు అనుకుంటారు మా ఇద్దరికి రాదు, మమ్మల్ని అంటుంది అనుకుంటారు. కానీ అలాంటి పాపాత్ములు ఖచ్చితంగా ఖడ్గం చేత తీర్పే చేస్తానంటాడు. అయితే ఎవరిని మట్టి చేస్తారంట, ఇంతవరకు దేశము చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు. తీర్పు అని ఇప్పుడు వచ్చినాక గోధుమ గింజ అంటారు. ఎంత చూడండి మ్యాచ్. తర్వాత పాపాత్ములు అంటారు. ఎవరు విరోధంగా ఉండే వాళ్ళు మాత్రమే చేస్తాను. ఇప్పుడు క్లియర్ ఇస్తారు కొంచెం చెప్పి మళ్ళీ కింద ఏమంటారు, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోమో శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు. ఇక్కడ ఎక్కడ కంపేర్ చేసి చూడాలి సరే. ఇక్కడ 3 వచ్చేస్తుంది. ఇక్కడ ఇజ్రాయేల్ నాశనం వస్తుంది, లోక అంతము నాశనం వస్తుంది, సంఘంలో ఉన్న పవిత్రులు వస్తారు, సంఘంలో ఉన్న అనీతి మంత్రులు అందరూ వచ్చేస్తారు. చూడండి ఎంత విధాలుగా మాట్లాడు. చూడండి ఇక్కడ సడన్ గా ఇక్కడి నుంచి మారిపోతాయి, ఈ చాప్టర్ మొత్తం మారుతుంది. ఇక్కడ ఎక్కడి నుంచి కంపేర్ చేస్తారు, దావీదు గుడారం అంటారు. పడిపోయిన దావీదు గుడారం పోయి అక్కడి నుండి లోకం వచ్చేస్తారు. ఇప్పుడు వరకు ఎవరి గురించి ఏం మాట్లాడినంతవరకే ఇజ్రాయేల్ గురించే మాట్లాడతారు. నా జనాంగము, నా యాకోబు సంతతి వారు, పాపాత్ముల దేశము, పాపాత్ముల వరకు అయిన తక్కని వెనకాల వచ్చినప్పుడు ఇక్కడి నుండి అన్ని యుగ సమాప్తి ఎండుకు మాట్లాడతారు, లోకంతాన్ని మాట్లాడతారు. సంఘంలో ఉండి జరిగే అక్కడ మాట్లాడతారు. 3 విషయం వచ్చేస్తుంది. యెరూషలేము అంతము కలిపి వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చెప్పండి. దావీదు గుడారము, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి. ఇది ప్రభు ఒక 2వ రాకడ గురించిన మాటలు. ఎక్కడ మాటలు ఇవి? ప్రభు 2వ రాకడ వచ్చి ఎవరు గుడారం ఎత్తిలేదు, మళ్ళీ తిరిగి ఎవరికి ఇస్తాన్నారు, దావీదునికి రాజ్యం. అక్కడ వెళ్ళిపోయినారు. 1000 ఏళ్ళ పరిపాలన మాటలు చూడండి. ఇప్పుడు మళ్ళా ఏదేమో శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు ఉరుపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఏమంట అన్నయ్య ఎవరు మాట్లాడుతున్నా అక్కడ, నా నామము ధరించిన అన్యజనులందరినీ. ఇక్కడ కంపేర్ చేయాలి. ఇక్కడ ఎవరు వచ్చారు ఇప్పుడు? అన్యజనులు, సంఘము. ఇక అన్యజనులు మనం ఇప్పుడుండే ప్రస్తుతం ఉన్న భారతదేశంలో అన్ని సంఘాలు ఎక్కడి నుంచి వచ్చినాయి కదా. వీళ్ళేమన్నా మన ఏమన్నా ఇజ్రాయేల్ వచ్చిన వాళ్ళమా? కాదు. అక్కడ పర్టికులర్ రాయబడింది ఒక మాట, నా నామమును ధరించిన అన్యజనులందరూ. మనం అన్ని జనులు, మనం ఆయన నామం ధరించినాం కదా, మనల గురించి మాట్లాడతారు. యుగ అంతం అవుతుంది. సడన్ గా ఇప్పుడు నాశనం వస్తుంది. ఈ మరి ఇప్పుడు తెగులు వచ్చింది, కరోనా మరి ఇంకా ఎన్ని రావచ్చు. వచ్చినాను
ఏం చెప్తుంది? నా నామమును ధరించిన అన్ని జనులందరూ నా జనులు నా జనులు స్వతంత్రించుకున్నట్లు నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. మనల్ని మళ్ళా కడతారు, మనల్ని బాగా పడగొట్టరు. ఎవరు పడగొట్టలేడు. పట్టి కూడా చూడండి, ఆ లైన్ రాశారు, నా నామమును ధరించిన అన్ని జనులందరూ. ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఈ మాట ఎవరు చెల్లుతుందంటే యేసుక్రీస్తు విశ్వసించే ప్రతి సంఘానికి, ప్రతి పరిశుద్ధునికి ఓకే అవుతుంది. తండ్రి పంపించిన ఆ కుమారుడిని ఏ రీతిగా విశ్వాసం ఉన్నారు అందరికీ వర్ధిస్తుంది. ఎంత మాట చూడండి, కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. అందుకో ఎంత గొప్ప సేవకుడు అయినా. ఆయన ద్వారా లాస్ట్లో యుగ అంతం గురించి మాట్లాడినాడు చూడండి. యేసుప్రభు రాకడ గురించి మాట్లాడినారు. సంఘంలో ఉండే విశ్వాసి, ఇప్పుడు ఉన్న సంఘంలో విశ్వాసి గురించి మాట్లాడినారు. ఏమంటే ఆ మాట చదవండి. ఎన్నో వచ్చిన అది 12. పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును, ఇలాగూ జరిగించి అన్ని జనులందరూ. అది చదవండి. 9:11. 9 అధ్యాయము ఆమోసు 11 వచ్చిన ముందే. నా జనులు అన్య జనులు నా నామము ధరించిన అన్య జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు నా జనాంగం ఎంత స్వతంత్రించుకున్నారో అలాగనే స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగూ జరిగించు యెహోవా వాక్కు ఇదే. ఏమంట? ఇదే యెహోవా వాక్కు. చూసారా? దాదాపు నిజంగానే చాలా గొప్ప. లాస్ట్లో వచ్చినప్పుడు మాత్రం ఇంత తీర్పు ఇస్తా వస్తారు కదా, లాస్ట్లో ఇది కఠినంగా ఉంది. అన్నీ కలిపి మాట్లాడు. యేసులేము నాశనము, యేసు ప్రభు వచ్చే 2వ రాకడలో వచ్చే నాశనము, సంఘంలో ఉన్న కొందరు ఉన్నారు కదా, సంఘం డివైడ్, అక్కడ కూడా 2 గ్రూప్స్, అక్కడ కూడా మాట్లాడతారు. అన్నీ అయిపోతాయి ఇక్కడ. అందుకనే నా నామం ధరించి అన్ని జనులు అందరూ వాళ్ళను అలా కట్టబడతారంట. దావీదులో చేర్చేస్తారు. ఎంత బాగా బ్లెస్సింగ్ చూడు. మన కింద రాబో దినములలో కోయివారు దున్నువారి వెంటనే వత్తురు. ఇది గొప్ప ఆశీర్వాదం వచ్చిన లాస్ట్ చూసినప్పుడు ఏమంటారు? 13 నుంచి 15 వరకు మంచి ఆశీర్వాదం ఇస్తారు. చెప్పండి, అయిపోయింది. ఇంకా రాబో దినములలో కోయివారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును, కొండలన్నీ రస దారలగును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమలందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరల నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందు. ఇప్పుడు ఎక్కడ వచ్చినా చూడండి, యుగ అంతంకి వచ్చారు. యేసుప్రభు రాకడికి వచ్చేసారు, యుగ అంతంకి వచ్చేసారు. మరలా సడన్ గా యెరూషలేముకి వచ్చేసారు. ఇప్పుడు యెరూషలేములో ఇప్పుడు వాళ్ళని కట్టి ఎత్తుకొని కదా, వాళ్ళు ఒక నిరీక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు నిజంగానే ఇలాంటి దేవుడు, నిజంగా ఇంత గొప్ప దేవుడు ఉన్నాడా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పాపం చేసినారు, వాళ్ళు పాపాత్మలు చెప్పేశారు, నాశనం చెప్పేశారు. కానీ వాళ్ళకి పోతా అందరూ చెరసాలిపోతారు కదా, అందరికీ ఒక నిరీక్షణ ఇస్తారు చూడండి. అదిదా చాలా గొప్ప. నిజంగానే ఇలాంటి వాగ్దానం వాళ్ళు చాలా లాస్ట్ వరకు వాళ్ళు, అందుకే మా దేశం అంటారు వాళ్ళు. ఎప్పుడు అక్కడ చెరలో ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ ఉంటాయి మనసంతా దేని గురించి మాట్లాడతారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఏం చేస్తారంట, అక్కడ ఏం చేస్తారు, విచారిస్తారంట. ఎలా ఉంది మా దేశం, ఎలా ఉంది అయ్యో అది ఎందుకు చెప్తావు, అది శ్వసనం అయిపోయింది అంటే బాధపడతారు, ఏడుస్తారు. అలా ప్రే చేసిన వ్యక్తి ఎవరైనా నెహెమ్యా. అలా ఎజ్రా అంటే ఏం చేసి ఎక్కడ ఉండి వచ్చింది అనుకున్నారు. ఇక్కడ ఎత్తుకోపోయిన తిరిగి ఎవరు తీసుకొస్తారు? ఎజ్రా నెహెమ్యా తీసుకొస్తారు. ఎజ్రా ద్వారా ఆ దేశం గురించి విచారించేది నెహెమ్యా విచారించారు. ఎప్పుడు పోయిన వాళ్ళు ఇంత అక్కడ చెరపట్టిపోయిన వాళ్ళే. ఆ చెరపకు పోక ముందే వాళ్ళకి ఏమి ఇస్తారు ఇక్కడ దేవుడు? తిరిగి మరలా నేనేం చేస్తాను, ఆ నిరీక్షణ పెట్టుకోండి అందరూ. తిరిగి మళ్ళీ రప్పించి దేవుడు కట్టిస్తాడా? చాలు. మరలా మనకి ఎలా అయిపోతుంది, ముందు యెరూషలేము ఎలా ఉంది అలాగే ఉంది అని వాళ్ళు అలా కళ అలా ఆశ వచ్చేసేది వాళ్ళకి. నిజంగానే దేవుడు దండిస్తాడు, ఖండిస్తాడు, శిక్షిస్తాడు. కానీ ఆయన ఓదార్పంలాగా ఎవరు ఓదార్చలేదు. ఈరోజు ఏమైనా మనిషి మాటలు ఎలా ఉంటాయి, గాయపరిచి మనిషి ప్రాణం తీసేట్టుగా ఉంటాయి. అయితే చూడండి, పడుతుంది. కానీ దేవుడు ఓదార్పు, దేవుడు మళ్ళీ లేపి మనల్ని కడతాడా?
ఆ నిరీక్షణ ఇస్తాడు. అది గొప్ప నిరీక్షణ. చూడండి ఏమంటున్నాడు అక్కడ, మరలా నేను మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పించును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు వనములు వేసి వాటి పండ్లను తిందురు వారి దేశమందు నేను వారిని నాటుదును. చూసారా, ఇక్కడ వాళ్ళకి పోతా ఆ చెరలో పోయేటప్పుడంతా మనసు ఏముంటుంది వాళ్ళ ఇంటిగా ఏముంటుంది, వాళ్ళ పిల్లలకి ఏం నేర్పుతారు, చిన్నవాడిగా ఉంటారు. దేవుడు వాగ్దానం చేశారు, మళ్ళీ ఏం చేస్తారు, మనల్ని ఇక్కడి నుంచి తీసుకొని వచ్చి కట్టిస్తారంట, మనకు తోటలు ఉంటాయి, మనకు సమస్త ఆశీర్వాదం ఉంటుంది, అన్ని వాళ్ళ ఆ కళ మీదే ఆ మనసులోనే ఉంటారు. అందుకే వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆ ఉద్దేశం వచ్చేది, వాళ్ళు వచ్చేటప్పుడు కూడా దేవుడు మాకు వాగ్దానం ఇచ్చింది అంతా తిరిగి ఇచ్చేసినారు. చూడండి, తిరిగి ఎత్తుకుపోయిన వస్తువు అంతా తిరిగి వస్తూ ఉంటే ఎలా ఉంటుంది అది. ఇక్కడ చూడవచ్చు, చాలా గొప్ప నిజంగానే ఈ దేవుడు వాగ్దానము, దేవుని ఒక తీర్పు అనేది వచ్చి అధ్యాయంలో దాదాపు 9 అధ్యాయంలో కూడా అన్నీ ఎక్కువనే ఉంటుంది ఖచ్చితంగా. కానీ లాస్ట్లో వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన నిరీక్షణ, వాళ్ళకి ఇచ్చిన ఓదార్పు, వాళ్ళకి ఇచ్చిన ఆదరణ, వాళ్ళకి చూపిన దయ, అది గొప్పది. వాళ్ళు అదే ఆశతో తిరిగి వచ్చి కడతారు, అలాగే కడతారు. కాబట్టి ఈ యొక్క ఆమోసు గ్రంథం చూసినప్పుడు ఇది మనకు కూడా గొప్ప పాఠం. మనం కూడా ఒకవేళ మనం కూడా ఇప్పుడు ఏమన్నా దేవుణ్ణి మీరిపోయి ఉంటే మనం కూడా అలాగే మారు మనసు పొందినప్పుడు మనం ఏం చేస్తారు, మళ్ళా తిరిగి కట్టే అవకాశం మనకు ఉంది. మనం కూడా పొత్తిగా మళ్ళీ ఏమంటారు, ఎన్నిసార్లు గర్జించినాను లోపడకపోతే ఏం చేస్తాడు, తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవును కదా. అయితే మారు మనసు పొందితే ఏమంటారు ప్రభు, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకములో గొప్ప విందు అంట. అప్పుడు మనము ఏం చేయాలా, దేవుణ్ణి ఇదంతా మనకి అన్ని చూడు పర్టికులర్ అన్ని జాతి రాశారు ఇక్కడ. అప్పుడు లోక అంతము అన్ని జాతి గురించి అక్కడ చూడు, అక్కడ ఎవరిని కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు, మీరును కుష ఎవరు వాళ్ళు, కుషు దేశస్తులు సమానులగుదురు, మీరు వాళ్ళు ఒకటే కదా. ఎంత అప్పుడు చూడండి, అప్పుడు ఆ మరి అయిపోయినారు వాళ్ళు. ఈరోజు మనము సంఘం ఉంది, సహవాసం దేవుని సమాజం ఉంది, అప్పుడు లోకము మళ్ళీ కంపేర్ చేస్తారు, వాళ్ళకి మీకు తేడా ఏముంది. అందుకే యేసుప్రభు వచ్చినప్పుడు చెప్తారు, చూడప్ప పరిచయాలు సదుకులు నీతి కంటే మీ నీతి ఎక్కడ ఉండాలా, అధికంగా కోరుకుంటారు. లోకము ఉండే భక్తి అధికంగా ఉంది కాదు, లోకము భక్తి కన్నా మీకు శ్రేష్టము, లోకము నీతి కన్నా మీ నీతి, లోకమున్న పరిశుద్ధి కన్నా మీరు ఎక్కువ, అన్నీ ఎక్కువ కావాలా. ఎందుకంటే లోకం ఏదైనా వాళ్ళకి అన్నీ కూడా సాధారణంగా అనిపిస్తుంది, ఏదైనా అది కాదు. కాబట్టి మనం ఏం చేయాలా, ఈ యొక్క ఆమోసు గ్రంథం ధ్యానించిన ప్రకారము మనం సరి చేసుకొని జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి అయిన దేవుడు మనందరినీ సహాయం చేయను కాక. ఇంతవరకు ఓపిక అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.